హలో అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చామండి. సో, ఇదొచ్చేసి ఒక లేక్ అండి. ప్రెజెంట్ మేము ఉంటున్న సిటీకి దగ్గరలో ఉంది. సో, ప్రెజెంట్ మేమున్న ప్లేస్ నుంచి ఒక 15 మినిట్స్ అయితే జర్నీ అవుతుందండి. సో, బేవర్ లేక్ అండి ఇదొచ్చేసరికి చాలా సూపర్‌గా ఉందండి వ్యూ మాత్రం. సో, చివరి వరకు చూసి సపోర్ట్ అయితే చేయండండి. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఫర్దర్ వీడియోస్ కూడా ఇలాగే చేస్తామండి. సో, మెయిన్ ఏంటంటే మన ఇండియన్స్‌కి, ఇక్కడ అమెరికన్స్‌కి నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటేండి, సో, మన వాళ్ళేందంటే ఎప్పుడు థాట్స్ ఎలా ఉంటాయంటే, ఓకే. ఒక రూపాయి సంపాదించుకున్నామా, సో, అది సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలి, ఇంకా ఏ విధంగా మనం కష్టపడితే మనకి అమౌంట్ వస్తుంది. ఇదే థాట్స్ ఉంటాయి కదండీ! బట్ ఇక్కడ అమెరికన్స్ అలా కాదండి. సో, వాళ్ళు అట్ ది లాస్ట్ వీక్ డేలో వర్క్ చేసి, వీకెండ్ ఎంజాయ్ చేశామా లేదన్నదే చూసుకుంటారండి. సో, ఇప్పుడు మీకీ ఎందుకు చెప్తున్నానో చూస్తే అర్థమవుతుందండి. అక్కడ వాళ్ళు చూసిన ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ అయితే దానికి టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళు ఏరియా అంతా ఫిల్ చేసుకొని, ఆ బోట్స్‌కి వాళ్ళు అంత ఓపికగా ఎంజాయ్ చేస్తున్నారండి. బట్ మనం మాత్రం అంత ఓపికగా అయితే అసలు ఏది చేయమండి. దట్ టూ వాళ్ళేందంటే ఒక మంచి ప్రికాషన్స్ కూడా తీసుకొని బిఫోర్ ఏదైనా చేసేప్పుడు ఎళ్తాము. బట్ మనమైతే అలా చేయం గదండీ! సో, మంచిగా క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేస్తారండి ఏదైనా గాని. సో, వీళ్ళకేంటంటే మనలాగా ఫ్యామిలీసు ఇండియాలో లాగా రిలేటివ్స్ ఇలా ఉండరు కదండీ! సో, జస్ట్ వాళ్ళు ఫిషింగు, ఇంకిలా బోట్స్ తోటి ఇలా అయితే ఎంజాయ్ జేస్తూ ఉంటారండి. సో, ఇక్కడ చూసారు గదండీ! ఇక్కడొచ్చేసరికి ఇంకొక వ్యూ పాయింట్ అండి. జస్ట్ ఐ థింక్ 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. సో, ఇది సెకండ్ వన్‌దండి మేము వెళ్ళింది. సో, చూసారు గదండీ! సో, మనకి ఇండియాలో ఎలాగైతే ఉంటాయో పుష్కరాలకి అలా వెళ్ళినప్పుడు సేమ్ అలాగే అనిపించిందండి. ఇక్కడున్న వ్యూ పాయింట్‌లో అయితే. సో, మేమేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళామండి. ప్రాపర్ ప్లాన్ లేకుండా ఎళ్ళామండి. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. సో, చూడటానికైతే వ్యూ అయితే సూపర్‌గా అనిపించిందండి. సో, ఇక్కడ వాటర్ చూసారు కదండీ! మేబీ అవి చుట్టూ ఫారెస్ట్ లాగా చెట్లు ఉండడం వల్ల అనుకుంటా కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయండి. బట్ చాలా బాగుందండి. వాటర్ కూడా మరీ అంత డర్టీగా అనిపించలేదు. ఎందుకంటే ఫ్లోటింగ్ అవుతూ ఉంది గదా! సో, మేబీ అందువలన అనుకుంటా చాలా బాగుందండి. సో, వ్యూ చూసారు గదండీ! మీకు కూడా లైవ్‌లో చూసిన విధంగానే క్యాప్చర్ చేశామండి. సో, ప్లీజ్ అండి మీ అందరి రెస్పాండ్ అనేది మాత్రం ఈ వీడియోకైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో, బాగుండాలని కోరుకుంటున్నాను. సో, చూసారు గదండీ! డ్యామ్ పైనుందండి. సో, నెక్స్ట్ వ్యూ అయితే మేము పైకెళ్ళి డ్యామ్ వ్యూ కూడా కనిపిస్తుందండి క్లియర్‌గా. ఇదొచ్చేసరికి కింద నుంచి వ్యూ అండి డ్యామ్‌ది. సో, ఇలాగుంది. సో, వాటర్ అయితే ఫ్లోటింగ్ గూడా బానే ఉందండి. సో, పిల్లలతోటి ఎళ్ళినా కానీ, పెద్దలైనా ఎవ్వరైనా గాని ఎంజాయ్ చేయొచ్చండి. ఈవెన్ ఇక్కడ క్యాంపెయిన్ గూడా ఉందండి. సో, మీ అందరికి తెలుసు కదండీ! అమెరికాలో ఎక్కువ క్యాంపెయిన్స్ ఇలా ఉంటాయనేసి. సో, ఇక్కడొచ్చేసరికి ఇప్పుడు మేమెళ్ళిన వ్యూ పాయింట్స్ అనేది వేరండి. సో, క్యాంపెయిన్ ఏందంటే అది వేరుగా ఉంటుందండి. క్యాంపెయిన్‌కేందంటే మనం మనీ పే చేయాలండి. పర్ డే ఐ థింక్ $20 ఇలాగా సంథింగ్ ఉంటుందండి. సో, ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ ఎంతో తెలీదండి. బట్ మేము క్యాంపెయిన్‌కెళ్ళలేదు. జస్ట్ మార్నింగ్ ఎళ్ళేసి ఒక ఈవినింగ్‌కి అలా వచ్చేసామండి. నేచర్ అండ్ గ్రీనరీ ఫుల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంతమందికి ఎక్కువ ఉంటుంది గదండీ! సో, అలాంటి వాళ్ళు మాత్రం ఈ ప్లేస్‌ని మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది. మోస్ట్‌లీ ఇక్కడైతే ప్లేసెస్ మాత్రం ఓన్లీ పెద్దవాళ్ళకే గాకుండా ఈవెన్ పిల్లల్ని గూడా క్యారీ చేస్తాం కదండీ! సో, వాళ్ళకి కూడా మాత్రం జస్ట్ ఒక స్లైడర్ అయినా ఉంటుందండి. ఎందుకంటే ప్లే ఏరియా లాగుంటుంది. ఈవెన్ అది గూడా ఉందండి. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు ఇద్దరు మాత్రం ఆడుకుంటూ ఇంకా. సో, చూసారు గదండీ వాటర్ ఫ్లో అలా పడుతుంటే ఎంత మంచిగా అనిపించిందండి. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎలాగుంటుందంటే మనకి ఎర్లీ మార్నింగ్ టైమ్ కానీ, ఇంకా ఈవినింగ్ టైమ్‌లో అయితే సూపర్‌గా అనిపిస్తుందండి. ఎందుకంటే అలాగా చెట్లల్లో నుంచి బర్డ్స్ అలాగా ఇంకా అలా సౌండ్ చేస్తూ ఆ మ్యూజిక్ అనేది వేరుగా అనిపిస్తుందండి. సో, నేచురల్‌గా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ డీటెయిల్స్ కావాలంటే నేనైతే డెఫినెట్‌గా అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తానండి అడ్రెస్ మొత్తం గూడా. సో, ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఈ ఆర్కన్సాస్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ అండి కామెంట్ చేయండండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గాని. సో, చూసారు కదండీ! ఇదొచ్చేసరికి డ్యామ్ పైనుంచి వ్యూ అండి. సో, చూసారుగా అటు సైడ్ లేక్, ఇటు సైడేమో వాటర్ ఫ్లోటింగ్‌ది డ్యామ్‌ది. సో, సూపర్‌గా అనిపిచ్చిందండి. ఆ లేక్ మాత్రం ఎక్కడి నుంచి చూస్తున్నా గాని కనిపించేటట్లు ఉందండి. సో, ఎందుకంటే ఆల్‌మోస్ట్ 4 వ్యూ పాయింట్స్ అలా ఉన్నాయి కదండీ! చాలా బాగుందండి.
సో, రీసెంట్‌గా అయితే మనము అన్ని న్యూస్ చూస్తున్నాం గదండీ. ఇన్‌స్టా ఇంకా నార్మల్ న్యూస్ కూడా. సో, మన ఇండియన్స్ ఎక్కువ ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళి ఇదవ్వడం ఇలాగా. సో, ప్లీజ్ అండి జస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటేనే మాత్రమే ఏదైనా స్టెప్ దిగండండి. ఎందుకంటే జస్ట్ మనకి స్విమ్మింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఏమైనా లేక్స్ కానీ అలా ఎళ్ళినప్పుడు ట్రై చేయండండి. అంతేకానీ సో, ఏదో ఒకటిలే అందరు దిగుతున్నారుగా, అందరితో పాటు నేను దిగుతా, నాకొస్తుందనుకుంటే అది తప్పండి. సో, ప్లీజ్ అండి మనం ఏంటంటే ఎన్నో ప్లేసెస్ దాటుకొని మనం యూఎస్ఏ వచ్చామంటే, మన కోసం మన ఫ్యామిలీ అనేది ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారండి ఇండియాలో. సో, మనం ఇక్కడికొచ్చామంటే మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయని కాబట్టే కదండీ మనం ఇంత దూరం మన ఫ్యామిలీ కోసం కష్టపడడానికొచ్చాము. సో, ప్లీజ్ దయచేసైతే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నదేంటంటే మెయిన్ ఇదేనండి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా ప్లేస్‌కెళ్తే అట్‌లీస్ట్ మీరు చూసి ఆనందించండండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది చేయగలరనుకుంటే మాత్రమే అది వెళ్ళిన ప్లేస్‌లో ఏమైనా డిఫరెంట్‌గా ఉంటే ఒకటికి 2 సార్లు థింక్ చేసి కాన్ఫిడెంట్‌గా మీరు చేయగలరు. స్విమ్మింగు, ఇంకా రోపింగ్ ఇలాంటివుంటాయి కదండీ బయటికెళ్ళినప్పుడు. సో, చేయగలరనుకుంటే మాత్రమే చేయండండి. లేదంటే జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేయండి అంతే అండి. సో, ఎందుకంటే మనం అందరిని వదిలి ఇక్కడికొచ్చామంటే మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కష్టపడాలి కదండీ! సో, ఏమైనా అయితే ఇంటి దగ్గర ఇండియాలో ఉన్నవాళ్ళు తట్టుకోలేరండి. సో, చాలామందండి ఎలా పడితే అలా వెళ్తూ ఉంటారండి. బట్ ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం సో, ఎవరైనా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో వాళ్ళని, ఫ్రెండ్స్ గాని ప్లీజ్ అండి. మన వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్‌ని.